హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దావిర్ అకాడమీ. మనం ఈ వీడియోలో ప్రధానంగా మనం డిస్కస్ చేయాలనుకున్నది ఈరోజు అయితే మనకు రీసెంట్గా NIRF ర్యాంకింగ్ 2024 ఇంజనీరింగు అన్నిటికీ వివిధ రకాల ఇంజనీరింగ్ యూనివర్సిటీ సైన్స్ అండ్ మెడికల్లో రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వారు. మరి అదేవిధంగా NITలకు వాటికి కూడా ర్యాంక్స్ ఇవ్వటం జరిగింది. ఆ NIT ర్యాంకులకి సంబంధించి మనం అసలు ఎక్కడెక్కడ మరి దేనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఏ NITకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, NIRF ర్యాంక్ బెస్ట్ వచ్చింది, దేనికి ఇది రేపు పొద్దున పిల్లలు బీటెక్ ఎంటెక్ సపోజ్ గేట్ ఎగ్జామినేషన్ రాసి అదేవిధంగా మరి JEE మెయిన్ ఎగ్జామ్ రాసి నెక్స్ట్ ఇయర్ 2025కి ఆల్రెడీ 2024 పిల్లలు అయితే జాయిన్ అయిపోయారు. ఈ డేటా అయితే 2025 ఎవరైతే జాయిన్ అవుతారో మరి JEE 2025 పిల్లలకి ఈ డేటా అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి JEE 2025 ఎవరైతే జాయిన్ అవుతారో దాని ద్వారా ఆ ఎగ్జామ్ ద్వారా మెయిన్ ద్వారా రాసి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి ఫస్ట్ ర్యాంకు ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ అయితే మనకి IIT మెడ్రాస్ అయితే ఫస్ట్ వచ్చిందని అందరికీ తెలుసు. కానీ NITలో ఏది మెరుగ్గా ఉంది, ఏది బెటర్గా ఉందని మనం చూసినట్టయితే ఈ ర్యాంకింగ్ ప్రకారం మనకి తిరుచిరాపల్లిలో NIT తిరుచి, దీన్ని తిరుచి అంటారు సింపుల్గా, తిరుచిరాపల్లి అని ఎవరు పిలవరు. NIT తిరుచిలో 9th ర్యాంక్ పొజిషన్లో ఉండటం జరిగింది. NIT దీన్ని పిల్లలు పేరెంట్స్ గమనించగలరు. ఎవరైతే JEE 25కి మీరు అపీర్ అవుతారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ డేటా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సపోజ్ ఎవరైతే నెక్స్ట్ ఆల్రెడీ లాంగ్ టర్మ్ అయితే తీసుకుంటున్నారు, కొంతమంది పిల్లలు అయితే ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతారు, వాళ్ళకి కూడా ఈ డేటా అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి డేటాని మీ ఇంట్లో ఎవరైతే మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో మరి ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకున్నారో ఈ డేటాని వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా NIT స్వార్థకలు కూడా మరి 2వ పొజిషన్ ఉంది. ఫస్ట్ పొజిషను మరి తిరుచిరాపల్లి అయితే 2వ పొజిషను NIT స్వార్థకలు 17 ర్యాంకింగ్ ఇచ్చాడంటే నంబర్ 1 ఇన్స్టిట్యూట్ వచ్చి NIT తిరుచిరాపల్లి, నంబర్ 3 వచ్చి మరి రూర్కెలా 19 పొజిషన్లో ఉంది. నంబర్ 4లో మనకి వరంగల్ నంబర్ 4 ఉంది. మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్గా జాయిన్ అయ్యేది NIT వరంగల్ హాట్ కేక్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఇది 4th ఉంది, ఇది 21st ర్యాంకు. అదేవిధంగా NIT తిరుచి వచ్చి క్యాలికట్, ఇది 25th ఉంది. చూడండి, మీరు చూసినట్టయితే అన్నీ సౌత్ ఇండియా NITలే. అదేవిధంగా 6th కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు హైదరాబాద్కి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది మహారాష్ట్ర. ఇది కూడా చూడండి ఇక్కడ ఎంత పైనుంచి సౌత్ నుంచి నార్త్కి ఇంక్రీజ్ అవుతా పోతుంది. ఇది సౌత్ ఇండియా, తిరుచిరాపల్లి, స్వార్థకల్లు, రూర్కెలా, అదేవిధంగా వరంగల్, క్యాలికట్ 4. ఈ 6th మంచి కాలేజీలు ఇవి. ఈ సిల్చార్ అనేది ఇది అస్సాంలో ఉంటుంది. మరి విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్ 39th ర్యాంక్ రావడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు అయితే 40th ర్యాంక్ జరిగింది. సిల్చారు అది 7th. తర్వాత మాల్వియా జైపూర్ అదేవిధంగా 8, దుర్గాపూర్ 9, మరి 9 ఈ 10th ఢిల్లీ NIT ఢిల్లీ. ఇవి టాప్ 10 NITలుగా ఉన్నవి. అదేవిధంగా మరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అంటే దీని కేటగిరీ వేరు, ఇది NIT కింద రాదు. మనం ఇవ్వటంలో ఇది ఎందుకు వచ్చిందో మరి ఇక్కడ మనం ఫిల్టర్ చేసేటప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా అయితే మరి ఇది 9th ఢిల్లీ, 11th వచ్చి మరి పాట్నా. ఈ విధంగా మరికి ఇన్ఫర్మేషన్ అయితే మరి ఇవి 1 తిరుచిరాపల్లి, స్వార్థకల్లు, రూర్కెలా, వరంగల్, క్యాలికట్, నాగపూరు, సిల్చారు, మాల్వియా, జైపూర్, దుర్గాపూర్, ఢిల్లీ అయితే 10th ఉంది. ఇవి టాప్ 10 NITs ఇవ్వటం జరిగింది. ఇది మన దగ్గర ఉన్న డేటా. అదేవిధంగా మిగతా ఉన్న డేటా ప్రకారం చూసినట్టయితే మరి పాట్నా ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్, మోతీలాల్ ఉత్తరప్రదేశ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేఘాలయ, రాయ్పూర్, మౌలానా ఆజాద్, ఇవి కూడా మరి లాస్ట్లో ఉంది 97 ర్యాంకింగ్లో ఉండటం జరిగింది.
ఈ మొత్తం ఫిల్టర్ 23 ఇవి ఉండటం జరిగింది. టాప్ 10 అయితే మనకి తిరుచిరాపల్లి, టాప్ 10 అయితే మనకి ఢిల్లీ, ఇది 1 ఇది ఢిల్లీలో ఉండటం జరిగింది. అదేవిధంగా వరంగల్ అయితే 4th ప్లేస్లో ఉండటం జరిగింది. ఇది గమనించగలరు. ఇది జస్ట్ డేటా ఉంది. ఈ డేటా మనకి నెక్స్ట్ ఇయర్ ఎవరైతే JEE 2025కి ఉంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ డేటా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మరి నోటిఫికేషన్లు రావటం జరుగుతుంది. మీకు ఒక ఐడియా ఉంటుంది నెక్స్ట్ JEE 25లో ఎవరు ఎక్కడ చేరాలి, అదేవిధంగా వరంగల్లో చేరాలా, మరి తిరుచిరాపల్లిలో చేరాలా, సూర్తకల్లులో చేరాలా, దుర్గాపూర్లో చేరాలా, మీ ర్యాంకుని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మనకి మంచి ర్యాంక్ వచ్చింది, మనకి JEEలో మంచి ర్యాంక్ వచ్చింది, నాకు మంచి ర్యాంక్ వచ్చినప్పుడు NIR ర్యాంకింగ్ ఎక్కడ చేరాలని పిల్లలకు ఉంటుంది. ఆ విధంగా మరి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. దిస్ డేటా ఈజ్ హెల్ప్ఫుల్ టు టేక్ ఏ డెసిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.